నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. వాతావరణ కాలుష్య నివారణకు ఎన్టీపీసీ కృష్ణానగర్ శ్రీ భగవతి యూత్ సభ్యులు వన మహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని ఎన్టీపీసీ కృష్ణానగర్ శ్రీ భగవతి యూత్ అధ్యక్షులు కంకటి రవిగౌడ్ ఆధ్వర్యంలో కృష్ణానగర్ పరిధిలోని శ్రీకృష్ణ ఆలయ ప్రాంగణంలో 250 మొక్కలను నాటి కాలనీలోని మహిళలకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్ తరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కను నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త, స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్, ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్ అధినేత మాచిడి మహేందర్ గౌడ్, ఒల్లాల సురేష్, మామిడాల చంద్రయ్య, రాంపల్లి శ్రీనివాస్, పైడ సాయి, మామిడాల గణేష్, సాయినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గులాబ్ పూలు ఆగు చెట్టు కిందికి మా దగ్గర కూడా వస్తాను ఒకటి పని నువ్వు కూడా పట్టుకున్నాడు. అంకుష్ ఇంకెక్కడ వేసినావు? రోజు తమ్ముడు కొంచెం కదా అత్త నీదే బాధ్యత ఇది. మరి అదే వాళ్ళే మొత్తం వాళ్ళే చెట్టు చూడండి. తొలి ఏకాదశి శుభాకాంక్షలతో హరితహారం ప్రోగ్రాం ఈరోజు భగవతి యూత్ ఆధ్వర్యంలో దాదాపు 250 చెట్లు మన కృష్ణానగర్ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని భగవతి యూత్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. అలాగే మా భగవతి యూత్ ఆధ్వర్యంలో మన మాచిడి మహేందర్ గౌడ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఎన్టీపీసీ వాసులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మన రామగుండం పరిసర ప్రాంతాలలో ప్రతి సంవత్సరము వాతావరణ కాలుష్యం ఎక్కువవుతుంది. దీనికి గాను మన భగవద్ యూత్ తరఫున మా శక్తి కొలది మన చెట్లు నాటడం జరుగుతుంది. పర్యావరణ నివారణ కోసము ప్రతి ఒక్కరూ చెట్లు నాటవలసిందిగా భగవద్ యూత్ తరఫున కోరుచున్నాం. నమస్కారం. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కృష్ణానగర్ ఎన్టీపీసీ వాస్తవ్యులకు అందరికీ సుపరిచితమైన సేవలో ముందుండే శ్రీ భగవతి యూత్ ఆధ్వర్యంలో పర్యావరణాన్ని పరిరక్షించడానికి, భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలిని అందించుటకు ఒక బృహత్తరమైన కార్యక్రమం తీసుకొని అందులో భాగంగా మొదటి విడతగా ఈరోజు 250 మొక్కలు
నాటడం మరియు వాటిని పరిరక్షించే బాధ్యతను భగవతి యూత్ తీసుకోవడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి కృష్ణానగర్లో ఉన్న వాసులందరూ మరియు అన్ని వర్గాలకు సంబంధించిన వారు సహకరించి మన వాతావరణాన్ని మనం కాపాడుకోవడం ముఖ్యం కనుక వృక్షో రక్షిత రక్షితః. మరియు అందరికీ మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యతగా ఉన్న తొలి ఏకాదశి జోగులాంబ గద్వాల జిల్లా కృష్ణానది తీరాన ఉన్న గద్వాల తిరుపతిగా పేరుగాంచిన కళ్యాణలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవస్థానం నది అగ్రహారం నందు ఆదివారం తొలి ఏకాదశి పురస్కరించుకుని ఉదయం స్వామివారి మూల విరాట్కు ప్రత్యేక అభిషేకం, పుష్పార్చన, ప్రత్యేక అలంకరణ గావించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నా పేరు మరెడ్డి శ్రీకాంత్. ఈ యొక్క కృష్ణానది తీరాన ఉన్నటువంటి శ్రీ కళ్యాణ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క అధ్యక్షునిగా, చైర్మన్గా మరియు మా యొక్క కమిటీ సభ్యులందరి సహకారంతో ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణం గావిస్తూ ఉన్నాము. ఈరోజు
తొలి ఏకాదశి. సంవత్సరంలో వచ్చేటువంటి 24 ఏకాదశులు, అంటే ప్రతి నెలలో కూడా 2 ఏకాదశులు వస్తాయి. మరి అన్నిటి 24 ఏకాదశుల్లో ఇది తొలి ఏకాదశి అనేది చాలా ప్రత్యేకమైనది. ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు శయనపాత్మైన స్వామివారి యొక్క యోగ నిద్రలోకి ఉపక్రమించే పరమ పవిత్రమైన రోజు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి 4 నెలలు కూడా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు. ఈ యోగ నిద్రలో వచ్చేటువంటి ఈ ఏకాదశి వ్రతాన్ని చేసినటువంటి వారు చాతుర్మాస వ్రతం చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు. మరి ఈ ఏకాదశి అనేది మన హిందువులకు ఎంతో ప్రధానమైనది. ఈ ఏకాదశి నుంచే అన్ని హిందూ పండుగలు కూడా ప్రారంభమవుతాయి. మరి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ తొలి ఏకాదశి భక్తాదులందరూ కూడా ఎంతో ఉదయాన్నే లేచి స్నానాదులు చెప్పించి భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉండి స్వామివారికి మనసుకు దగ్గరగా ఉండి వారు ఎంతో అనుగ్రహం పొందుతూ ఉంటారు. ఇటువంటి పరమ పవిత్రమైన ఏకాదశి రోజున ఈ యొక్క ఆలయానికి ఉదయం నుంచి కూడా భక్తాదులు ఎంతోమంది విచ్చేసి ప్రత్యక్షంగా భక్తాదులందరూ సాంప్రదాయ దుస్తులతో స్వామివారికి పాలాభిషేకం నిర్వహిస్తూ ఉన్నారు. అనంతరం స్వామివారి దర్శనము తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ ఉన్నారు. మరి ఏకాదశి పురస్కరించుకొని ఈ యొక్క గద్వాల తిరుపతి క్షేత్రంలో మరి సాయంత్రం కూడా స్వామివారి యొక్క విష్ణు సహస్రనామ పారాయణము, మరి సకల దేవతా నిలయమైన గోపూజ మహోత్సవము, అనంతరము శ్రీదేవి భూదేవి సమేతమైన మలయప్ప స్వామివారి ఒక పల్లకి మహోత్సవము ఘనంగా నిర్వహించి ఇచ్చేసిన భక్తాదులందరూ కూడా రాత్రి ప్రసాదంగా అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈ యొక్క అవకాశం ఈ విధంగా సేవ చేయడానికి అవకాశం కల్పించిన ఆ పరమాత్మనికి ప్రణమిల్లుతూ వారికి దాతలందరూ కూడా పేరు పేరున అందరూ సహకరిస్తూ ఉన్నారు ఆలయ అభివృద్ధికి. మరి వారందరికీ కూడా ఈ యొక్క సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆలయం యొక్క రాజగోపుర నిర్మాణం కూడా మేము ముందు తలపెట్టబోతూ ఉన్నాము. అదేవిధంగా కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తూ ఉన్నారు. వారందరూ కూడా ముందు సహకరించి ఈ యొక్క గద్వాలలో ఈ యొక్క కళ్యాణ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంను ఒక దివ్య క్షేత్రంగా ఏర్పాటు చేయాలని తలంచాము. మరి గద్వాల తిరుపతిగా మనం పేరు దాల్చాం కాబట్టి మనకు తిరుమలలో మాదిరిగా అలిపిరిలో ఉన్నటువంటి గరుత్మంతుని కూడా మన గద్వాల ఒక కూడల్లో గరుత్మంతుని యొక్క పెద్ద విగ్రహాన్ని కూడా ఇక్కడ మనము ఊరిలో చేసి ఒక ఆర్చి ద్వారా మన యొక్క క్షేత్రం ఉన్నట్టు తెలపాలని మా యొక్క అభిలాష. స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ అనుకున్న పనులన్నీ కూడా దాతల సహకారంతో నెరవేరుస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు చేస్తూ ఓం నమో వెంకటేశాయ. పర్యావరణ పరిరక్షణకు సింగరేణి పాటుపడుతోందని ప్రభావిత గ్రామాలకు పండ్ల మొక్కలు అందిస్తామని సంస్థ సీఎండీ ఎన్ బలరాం అన్నారు. ఆదివారం మార్చివన్ ఏరియాలోని సివిల్ డిపార్ట్మెంట్ ఫిల్టర్ బెడ్ వద్ద ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో మొక్కలు నాటారు. కోల్ కంపెనీలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 8,000 కోట్లు ట్యాక్స్ చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. మెగా ప్లాంటేషన్ కార్యక్రమానికి సింగరేణికి దిశ దశ నిర్దేశకము ఇప్పటిదాకా 19,000 మొక్కలు నాటడానికి పూనుకొని రాత్రి ఒక మంచి శుభవార్త ఏంటంటే మనం మూసివేసిన గానైన మేడిపల్లి ఓసీలో మనము పెంచిన గౌరవనీయులు చైర్మన్ గారి యొక్క సమక్షంలో అది మనము ప్రకటించడం అనేది సంతోషం జరుగుతుంది. పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ భావితరాల వారికి సుసంపన్నమైన ఆహ్లాదకరమైన సురక్షితమైన పర్యావరణాన్ని అందించడం నా కర్తవ్యంగా స్వీకరిస్తున్నాను. అత్యంత తీవ్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నేపథ్యంలో పర్యావరణ కనిష్టం 150 నుండి గరిష్టంగా 1,550 మొక్కలను స్వయంగా నాటుతూ సంచలనం సృష్టించారు. రామగుండం 3 ఏరియాలో 120 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఓపీ బంపు యార్డు పైన ఆయన ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థల వారు ఆయన్ని ఘనంగా సన్మానించారు.
పర్యావరణం పట్ల చాలా 2,810 మొక్కలు, 2022 సంవత్సరంలో 2,450 మొక్కలు, 2023 సంవత్సరంలో 2,431 మొక్కలు, 2024 సంవత్సరంలో 2,400 మొక్కలు నాటారు. ఇదే కాకుండా ఆయన పర్యటించిన ప్రతి దేశంలో అడుగుపెట్టిన ప్రతి రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణపై అతని వాళ్ళు వన మహోత్సవంలో భాగంగా సింగరేణి సంస్థ ఈ ఏడాది 680 హెక్టార్లలో 45 లక్షల మొక్కలు నాటడానికి ప్రణాళికలు వేసుకున్నాము. దానిలో భాగంగా ఈ రోజు మనం ఆర్జీవన్ ఏరియాలో దాదాపు 1 ఎకర్ భూమిలో ఒక 1000 మొక్కలను నాటబోతున్నాము. దాంట్లో నేను ప్రత్యేకంగా 500 మొక్కలు నాటబోతున్నాను. దీంతో దాదాపు 19,500 మొక్కలను నేను నాటినట్టు అవుతుంది. ఆ తరంగా మనము సింగరేణి సంస్థ మైనింగ్ లో ఉన్నాం కాబట్టి మనకి ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మనము మొక్కల్ని ప్రతి అడుగు పచ్చదనం అనే నినాదంతో సింగరేణి వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నాము. ఇప్పటికీ ఒక 36 మినీ ఫారెస్ట్లను క్రియేట్ చేశాము. అండ్ ఇప్పుడున్న డంపులు కూడా సాధారణ అడవుల్లాగా తయారయ్యి సో మనము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాము. ఒక మొక్క యొక్క వాల్యూ అనేది దాదాపు ఒక 50 ఏళ్ల మొక్క కనుక ఉంటే దాదాపు 5 కోట్లకు అయితే ఉంటుంది. ప్రకృతికి మంచి వాతావరణానికి మంచి వర్షాలు పడడానికి స్వచ్ఛమైన గాలికి పక్షాదులకి అన్నిటికీ ఒక మొక్క అనేది చాలా ఇంపార్టెంట్ గా అవుతుంది. సో ప్రకృతి సమతుల్యంగా ఉండాలి. ప్లస్ ఒక నేచర్ అనేది గొప్పది. నేచర్ ఈజ్ అబోవ్ ఆల్. అందుకోసమే వృక్షో రక్షతి రక్షిత అనే నినాదంతో మనము సింగరేణి వ్యాప్తంగా వన మహోత్సవం భాగంగా ఈ ఏడాది 45 మొక్కల లక్ష్యాన్ని కూడా కంపల్సరీ మనము సాధిస్తామని చెప్పుకుంటూ ఈ విధంగా చూస్తాం. మనం సింగరేణిలో దాదాపుగా గత 20-30 ఏళ్ళ నుంచి 7 కోట్ల మొక్కలు నాటాము. సింగరేణి మన కోల్ బెల్ట్ ఏరియాలో వాతావరణం మిగతా జిల్లాతో పోల్చే ఇక్కడ దాదాపు మంచిగా ఉంది. ఆ తర్వాత మీరు కూడా రామగుండం లాంటి పరిసర ప్రాంతాల్లో దాదాపు 45 నుంచి 50 డిగ్రీల పోయే ఉష్ణోగ్రత ఎండాకాలంలో దాదాపు బాగా తగ్గింది. ఫర్దర్ కూడా రామగుండాన్ని కూడా మనకు మన ముఖ్యమంత్రి వర్యులు కానీ డిప్యూటీ సీఎం గారు శ్రీధర్ బాబు మంత్రివర్యులు గారు అలాగే మనకు స్థానిక ఎమ్మెల్యే రాజశేఖర్ గారు అప్పుడే ఇక్కడ ఉన్న రోడ్లు కానీ అటు క్లీన్ గా కానీ గ్రీనరీగా ఉండాలని కోరారు. అదేవిధంగా సింగరేణి సంస్థ సోషల్ రెస్పాన్స్ భాగంగా అలాగే మైనింగ్ పరంగా కూడా మనము ఆ మైనింగ్ ప్లాన్ లో కూడా ఇలాంటి ఒక అభివృద్ధి ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా మనము పెట్టేసేసి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనము ముందు తీసుకెళ్తున్నాము. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ప్రముఖ వ్యాపారవేత్త స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్ అధినేత మాచిన్ మహేందర్ గౌడ్ జన్మదిన సందర్భంగా ఆదివారం డయాలసిస్ పేషెంట్లకు పేద మహిళలకు ప్యాకెట్ మనీ అందజేశారు. సందర్భంగా డయాలసిస్ పేషెంట్లు పేద మహిళల నడుమ బర్త్డే బాయ్ మహేందర్ గౌడ్ కేక్ కట్ చేసి డయాలసిస్ పేషెంట్లకు పేద మహిళలకు ప్యాకెట్ మనీ అందజేశారు. సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని శతాబ్ది మెంబర్ సమ్మిరెడ్డి బర్త్డే బాయ్ మహేందర్ గౌడ్ మాట్లాడుతూ పుట్టినరోజున స్నేహితులతో కలిసి ఆడంబరంగా వేడుకలను జరుపుకోవడం కంటే ప్రతినిత్యం మృత్యువుతో పోరాడుతున్న ఇలాంటి డయాలసిస్ పేషెంట్లకు పేదవారికి సాయం చేయడం గొప్ప ఆనందాన్ని ఇస్తుందని అన్నారు. పది కూడా కాదు అది ఖాతా
పెట్రోల్ వేసుకొని వస్తాను మళ్ళీ మామూలుగా జన్మదినం అంటే కేకులు కట్ చేయడం, ఉన్న వాళ్ళతోని గడపడం, డబ్బులు ఖర్చు చేయడం, ఇటువంటి సంస్కృతిని పక్కన పెట్టి రామగుండం గోదావరికని అంటే చైతన్యానికి ముందుండే పారిశ్రామిక ప్రాంతం కనుక అందులో మరీ ముఖ్యంగా గురువర్యులు అందరికీ ఒక స్ఫూర్తిదాత కార్యదక్షకులు అయినటువంటి జ్యోతి గాంధీ ఫౌండేషన్ని నిర్విరామంగా తన భుజస్కంధాలపై నడుపుతూ ఎంతో ఓర్పుతో నేర్పుతో అందరినీ మెప్పిస్తూ గాంధీగిరి అంటే ఒక సంచలనం. ఏ క్షణం, ఏ నిమిషం, ఏ రోజు, ఏ టైం అయినా గాంధీగిరిలో ఒక వార్త ప్రచురితమైనదంటే దానికి ఉన్న ప్రాముఖ్యత ఈ పారిశ్రామిక ప్రాంతంలో అందరికీ తెలుసు. అదేవిధంగా సేవ అంటే కూడా నిస్వార్థమైన సేవ అందించే ఒక గొప్ప స్వచ్ఛంద సంస్థగా దాదాపు ఉమ్మడి జిల్లాలో పేరొందుకొని చాలా వరకు అటు మారుమూల ప్రాంతాలమైన భూపాలపల్లి జిల్లాలో కూడా గాంధీగిరి సేవలు ముందుకెళ్తున్నాయి. అటువంటి గాంధీగిరి సారథ్యంలో ఈరోజు మృత్యువుతో పోరాడుతున్న మరుజన్మను ఆకాంక్షిస్తున్న కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్కి మరియు వృద్ధాప్యంలో ఎవరు నీడనీయకున్నా ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు నిస్వార్థంగా సేవ చేస్తూ వారికి అండగా ఉండడం సంతోషం. అందులో భాగంగా ఈరోజు వారికి నాతోని అయినంతగా మా అమ్మా నాన్న మరియు మా కుటుంబ సభ్యులు అందరూ ప్రోద్బలంతో ఈరోజు వారికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. నేను చేసేది చిన్నదైనా కానీ వారికి గొప్పగా అది అవసరాన్ని తీరుస్తుందని భావిస్తూ నా ఈ జన్మదిన సందర్భంగా మీరందరి ఆశీస్సులు ఆ భగవంతుని రూపంలో నాకు అందిస్తున్నట్టు చాలా వరకు ఈరోజు అదేవిధంగా అశోక్ నగర్లో కూడా ఒక పేదింటి కుటుంబానికి నెలకు సరిపడా ముడి సరుకులు మరియు రైస్ బ్యాగ్ అమ్మాదళం ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అదేవిధంగా అమ్మా పరివార్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కూడా ఈరోజు పేదలకు తర్వాత వారికి అన్నదాన ప్రసాదం వితరణ జరుగుతుంది. ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో కూడా వృద్ధులకు అన్నదానం చేయడం జరుగుతుంది. సాయంకాలం రామగుండం తబితా ఆశ్రమంలో కూడా పిల్లలకు నోట్బుక్స్ మరియు పెన్నులు యువజన సంఘం ఆధ్వర్యంలో వితరణ చేసి వారికి డిన్నర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కృష్ణానగర్లో రాధాకృష్ణ టెంపుల్ సన్నిధానంలో ఒక మెగా హరితహారం దాదాపు 250 మొక్కలు నాటడం కూడా జరిగింది. ఈ అన్ని కార్యక్రమాలకి భగవంతుడు అదేవిధంగా మా తల్లిదండ్రులు అదేవిధంగా ఈరోజు నా వెనక నిలబడ్డ చాలామంది ప్రముఖులు ప్రత్యక్షంగా పరోక్షంగా నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ఎల్లప్పుడూ మీ ఆశీస్సులు మీ అండదండలు నాకుంటూ ఇదే విధంగా సేవ చేసే శక్తిని ఆ భగవంతుడు మీ రూపంలో నాకు ప్రసాదించాలని కోరుతూ అందరికీ నమస్కారం. ఆధ్వర్యంలో మార్కెటింగ్ చైర్పర్సన్ మాట్లాడి మహేందర్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కోడాశ్వరికి పెద్ద ఉపహార వితరణ చేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణా టెంపుల్ కృష్ణానగర్లో హరితహార ప్రోగ్రాం చేయడం జరిగింది. మరియు అశోక్ నగర్లో పేదింటి డయాలసిస్ పేషెంట్లకు నిత్యావసర వస్తువుల మీద ఇవ్వడం జరిగింది. మరియు నైట్ షెల్టర్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి నైట్ షెల్టర్లో డయాలసిస్ పేషెంట్లకు పాకెట్ మనీ ఇవ్వడం జరిగింది. మరియు ఈరోజు అదేవిధంగా ఈశ్వర కృప పల్లెలో పేదలకు వృద్ధులకు అన్నదాన వితరణ జరిగింది. మరియు అదేవిధంగా తబితాశ్రమంలో పేదింటి పిల్లలకు నోట్బుక్స్ మరియు పెన్నులు
మరియు డిన్నర్ కూడా ఏర్పడడం జరిగింది. కాబట్టి మా లైన్ మార్చేది మహేందర్ గౌడ్కు మరియు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ వారి కుటుంబము అష్ట ఆరోగ్యాలతో సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాను. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో రాష్ట్రంలో ప్రతి తల్లి తన ఇంట్లో 2 మొక్కలు పెంచాలి అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా వనం పెంచితేనే మనం క్షేమంగా ఉండగలమంటూ తల్లులు మొక్కలను నాటితే పిల్లలను చూసుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుంటారు. పిల్లలు కూడా తమ తల్లుల పేరు మీదుగా మొక్కలు నాటాలని సందర్భంగా తెలిపారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ నేతలు సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సముచిత న్యాయం జరగకపోవడంతో తిరిగి సొంత కోటికి చేరుతున్నారని అన్నారు. సొంత కోటికి రావడం వల్ల సంతోషంగా ఉందని, వారితో పాటు నాకు కూడా సంతోషంగా ఉందని తెలిపారు. తింపినా ఆడికినే అనాలి. మెదక్ నియోజకవర్గం వెనుకబడింది. దాన్ని అనుసరించే మరి అందరూ కూడా మరి పార్టీలోకి వస్తున్నందుకు వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే మరి ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ సొంత గూటికి చేరుకుంటుండ్రు వాళ్ళు నిజంగా ఇవాళ వాళ్ళ ముఖంలో సంతోషం చూస్తే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు సొంత ఇంటికి వస్తే ఎట్లుంటారో ఆ విధానం వాళ్ళలో కనబడుతుంది. మరి వాళ్ళ మాటల్లో కూడా మీరు మరి ఆవేదన కూడా మీరు వినాలని మా ప్రెస్ మిత్రులకు తెలియజేస్తూ ప్రజలకు కూడా తెలియజేయాలని తెలియజేస్తూ అమరవీరులకు క్షమాపణ కోరుతూ మరి ఈరోజు మా జిల్లా అధ్యక్షురాలు పద్మక్క మరి నా తోబుట్టు కంటే ఎక్కువ చూసుకుంది గతంలో. అయినా ఇందాక మా తమ్ముడు చెప్పినట్టు క్షణిత ఆవేశంలో పార్టీని వీడి మరి వెళ్ళవలసి వచ్చింది. అప్పటి సమయంలో కొద్దిగా తప్పిదం చేసినాం కాబట్టి మనస్ఫూర్తిగా మరి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాను మీ అందరి ముందు నేను నాతోటి వచ్చిన కార్యకర్తలకు మరి అన్నదమ్ములకు అందరికీ నన్ను క్షమించమని వేడుకుంటున్నా. మరి ఇక్కడ అహంకారపూరితమైన పాలన జరుగుతుంది. మరి అప్పుడు కూడా వాళ్ళు ఎలక్షన్లప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట ఒక మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి. కాబట్టి ఈరోజు పార్టీని విడిచి మరి మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తున్న సందర్భంగా అక్క కూడా వాళ్ళ చెంతకు చేర్చుకొని మరి రావాలి తమ్మి అని చెప్పి మమ్మల్ని ఆహ్వానించి వాళ్ళకు దగ్గర తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మీకందరికి కూడా ఏదైనా తప్పు జరిగితే ప్రింట్ మీడియా ద్వారా అందరికీ క్షమాపణ చెప్తూ జై తెలంగాణ. ముఖ్యంగా మెదక్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. మొన్న జరిగినటువంటి 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో మరి క్షణికావేశం అనాలనా లేదా చారిత్రాత్మక తప్పిదమానాలు అర్థం కావట్లేదు. సరే కొద్ది పార్టీ ఇబ్బందుల వల్ల పార్టీని వీడిపోయి తప్పుదోవపోయినామనే ఒక భావనకు రావడం జరిగింది. మార్పు పేరు మీద మరో దోపిడీ మెదక్లో ప్రారంభమైంది. గత 19 నెలలుగా మేము అనేక రకాలుగా నేను కానీ నరేంద్రన్న కానీ సరే పదవుల విషయం దేవుడెరుగు కనీసం ఆత్మగౌరవం మర్యాద కూడా లేనటువంటి పరిస్థితిని చూసినటువంటి పరిస్థితులు ఉన్నాం. మేము అక్కడ గెలిచిన 2 నెలల నుండి గెలుపు కొరకు పనిచేసేటువంటి ఏ వ్యక్తిని కూడా ఆదరించకపోగా
కనీస మర్యాద గౌరవాలు లేకున్నట్టు చూసినటువంటి పరిస్థితిని మేము అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. మరి ముమ్మాటికి మాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి అప్పుడే పుట్టిన చంటిబిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో ముమ్మాటికి తెలంగాణ కూడా కేసీఆర్ గారి చేతుల్లో ఉంటే అంతే క్షేమంగా ఉంటుందని ఒక భావనతోని మరోసారి మేము చేసినటువంటి పొరపాటును యావత్ మెదక్ ప్రజానికం మమ్మల్ని క్షమించాలని మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటూ మరి ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడానికి మరి సొంతింటికి తిరిగి వచ్చిన సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున మరి శిరస్సు వంచి వారికి నమస్కారాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ క్యాడర్తో అందరం కూడా మెదక్ను పూర్వవైభవం దిశగా మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ అక్కడ అనేక రకాల అవమానాలే కాకుండా కుటుంబ సభ్యులను సైతం కూడా వారు మరి చెప్పుకోలేనటువంటి భాషలో చెప్పుకోలేనటువంటి పదాల్లో మేము అందరం కూడా ఎదుర్కోవడం జరిగింది. కాబట్టి మెదక్ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఏది కోల్పోయారో మరి ఏదైతే కరెక్ట్ అనేది కూడా మెదక్ ప్రజలకు కూడా ఇప్పటికీ అర్థమైంది. కాబట్టి మెదక్ ప్రజానికి అందరికీ కూడా మేము శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ మరి ఆనాడు మా వెంట ఉన్నటువంటి మెదక్ ప్రజానికానికి కూడా భవిష్యత్తులో కూడా మాతో పాటు వారి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి ముమ్మాటికి మాతో పాటు కలిసి నడుస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఎవరు కాంగ్రెస్ పార్టీని వీడి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంలో హరీష్ అన్న నాయకత్వంలో పద్మక్క నాయకత్వంలో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కూడా పనిచేయడం సిద్ధమైనామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జోగులాంబ గద్వాల జిల్లా మహిళాభివృద్ధి మరియు సంక్షేమ శాఖ అధికారి సునంద వేధింపులకు గురి చేసిందంటూ ఆగ్రహించిన అంగన్వాడీ టీచర్లు. డీఏడబ్ల్యూఓ సునంద బూత్ మాటలపై అంగన్వాడీ టీచర్లు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ కు ఫిర్యాదు చేశారు. నిజ నిజాలు పరిశీలించి జిల్లా మహిళా అభివృద్ధి మరియు సంక్షేమ శాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. రోజు వచ్చి అడిషనల్ కలెక్టర్తో మాట్లాడిపోయినాం. ఆమె మీద చర్య తీసుకోవడానికి రాదు, ఆమె కావాల్సి ఏమైనా చెప్తామని చెప్పి పంపించింది. కాకపోతే వారం రోజుల నుంచి మరి అందరూ వేధిస్తుంది. ఆమె ఒక టీచర్కి అయితే కొట్టడానికి వచ్చింది. ఇక్కడ దగ్గర సెకండరీ వెకేట్ టీచర్ నాగశేషం అనే టీచర్ కొట్టడానికి వస్తే ఆమె కొంచెం తప్పించుకొని ఎన్నికి జరిగింది. ఒకవేళ దెబ్బ పడింటే నాకు ఇంత ఇబ్బంది. ఆమె మొత్తం అంగన్వాడీ సొత్తు మొత్తం మీరే తింటున్నారు. తల్లి పిల్లలు ఎంతమంది పిల్లలు అంటే 3 పిల్లలు, 3 ఆడపిల్లలు, భర్త అంటే అందరికి దీంట్లోనే పెట్టి పోషిస్తున్నాను. పెద్ద జీతం సార్ ఏమన్నా కొంచెం చిన్న జీతం 12,000 జీతానికి ఇస్తారని మాటలు. మేము ఈ డ్యూటీ రానప్పుడు ఈ ఫుడ్ తినేవాళ్ళమ్మా. మేము ఫుడ్ తినందే చూసినారా నా చుట్టుపక్కల బెనిఫిషియర్స్ కూడా మేము వస్తాము, మీకు పలుకుతాము. ఇలాంటి మాట్లాడే మాటలు మేడం వాళ్ళని ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు వచ్చినా కూల్గా మాట్లాడి మంచిగా మాట్లాడి పిల్లలతోనే షేర్ చేసుకొని వెళ్ళే వాళ్ళు కదా అక్క. ఎందుకు ఈ మేడం ఈ విధంగా మాట్లాడింది అని మా బెనిఫిషియర్స్ అంటుంటే మాకు నోరు రాక ఆ రోజంతా నేను ఏడ్చుకుంటూ హాస్పిటల్ పాలై బాటిల్స్ ఎక్కి నా పిల్లలకి నా కుటుంబానికి నేను దూరమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉండే. కానీ దేవుడు నా పట్ల నన్ను కనికరించి నేను ఇప్పుడు మీడియా ముందు మాట్లాడుతున్నాను. పీడి మేడం గారు నా సెంటర్లో యూనిఫామ్తోనే ఉన్న అన్నిటితోనే నేను సిద్ధంగా ఉన్నాను సార్. పిల్లల మధ్యలో కూర్చొని ఉన్నా. ఆ రోజు విహెచ్ఎండి జరిగే సమయము బెనిఫిషియర్ లేట్గా వస్తారు సార్. మాకు ఆమె వచ్చినప్పుడే అందరు కనపడాలంటే కనపడరు సార్. అయితే నన్ను క్యాస్ట్ పరంగా అన్ని పరంగా దున్నపోద్దానా, ఎన్ని ఇయర్స్ అయింది నీకు డ్యూటీ వచ్చి 12 ఏళ్ళు అయింది, 12 ఏళ్ళ నుండి నీ కుటుంబాన్ని బాగా మేపినావు కదనే, సిగ్గులేందానా అని నా మీదకి చేయలేపింది. నా రిజిస్టర్స్ కూడా చూసింది ఆమె. ప్లస్ వచ్చేసి నా మీదకి అస్సలు అనరాని మాటలు దూషించింది ఆమె ఎన్ని నాకు చేసుకోవడానికి వచ్చినప్పుడు నేను నా తలని ఇట్లా తోసేసుకున్నాను. నాకు చేయి పడలేదు.
చాలా అంటే ఇంకా చెప్పుకోలేని నా పరిస్థితి. నేను పడిపోయే స్థితిలో ఉంటే పక్క సెంటర్కి పోయి నేను నీళ్ళు తాగి నేను కొద్దిసేపు ఉంటే ఏమి వెళ్ళవా దున్నపోద్దానే ఇంకా ఇక్కడే ఉంటావా అని పీడి మేడం గారు సంబోధించినారు. ఈ మాటలు క్యాస్ట్ పరంగా క్యాన్సర్ వచ్చి సస్తారే మీరు, నీవు నీ కుటుంబం నాశనంగాను చాలా అంటే చాలా మాటలు మాట్లాడింది. ఒక డిపార్ట్మెంట్లో ఉండి ఒక మేడమే ఇట్లా డ్యూటీ పరంగా మాట్లాడాలా కానీ ఒక డిపార్ట్మెంట్లో ఉండి మమ్మల్ని అంగన్వాడీ టీచర్లని దూషించడం ఎంతవరకు సమంజసమో మీరే చెప్పండి అందరు. ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని మనవీధి మహిళలు ఆషాఢమాసం గోరింటాకు సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. స్వయంగా గోరింటాకు చెట్టు నుండి ఆకులను తెంపుకొని తెచ్చి మహిళలందరూ దంచుకొని గోరింటాకు చేతులకు కాళ్లకు పెట్టుకుని సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో తిరుమల అనురాధ, అల్లాడి కళావతి, సూరం లక్ష్మి, వ్యాల రాజ్యం, ఉప్పు హరిత, జువాడి జ్యోతి, వేముల శారద, చాటకొల విజయలక్ష్మి, కంది సుజాత తదితరులు పాల్గొన్నారు. యువకులందరూ సమాజ శ్రేయస్సు కోసం ముందుకొచ్చి సందేశాత్మక లఘు చిత్రాలను నిర్మించాలని గోదావరికని ఏసీపీ మడత రమేష్ అన్నారు. గోదావరికని ప్రధాన చౌరస్తాలో తెలంగాణ లైఫ్ సినిమా ఛానల్ ఆధ్వర్యంలో రావల్లి కుమార్ పటేల్ రచన దర్శకత్వం నిర్మాణంలో రక్షణ అనే లఘు చిత్రాన్ని ఆదివారం గోదావరికని ఏసీపీ రమేష్ చేతుల మీదుగా క్లాప్ కొట్టి షూటింగ్ను ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో మంచి మార్పు తీసుకొని వచ్చే విధంగా షార్ట్ ఫిల్మ్ నిర్మించాలన్నారు. చాలా బిజీగా ఉంది, అందులో మనల్ని పట్టించుకునేటోడు ఎవరు రా. ఒక మంచి వాతావరణాన్ని మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవనీయులు మనందరి అధికారి మనాధికారి పట్టుద మరి ఈ చిత్రం గురించి ఈ చిత్ర నిర్మాణం గురించి చాలా గొప్పగా ఒక మంచి ప్రాజెక్టుతోని నిర్మాణానికి కుమార్ పటేల్ పూనుకోవడం జరిగింది, ముందుకు అడుగు వేయడం జరిగింది. మరి ఒక చక్కటి చిత్రంలోకి వచ్చినటువంటి ముహూర్తం షాట్లోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరు కానీ
కుమార్ తర్వాత అందరికీ నమస్కారం. నిజంగానే సింగరేణి ప్రాంతం, అది గోదావరి కని కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, మంచిర్యాల కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, సింగరేణి ప్రాంతాల లోపల ఒక గణనీయమైన మార్పు వచ్చిందనేది సుస్పష్టం. ఒక విధంగా నా వృత్తిపరమైన జీవితం కూడా 95లో సింగరేణి ప్రాంతం నుంచే, కొత్తగూడెం నుంచే స్టార్ట్ అయింది. అప్పుడు గత 95 నుంచి వీళ్ళు చెప్పిన విధంగా సింగరేణిలో అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది చూస్తే చాలా గుణాత్మకమైన, చాలా విప్లవాత్మకమైన అంటే చాలా ఈ మోడర్న్ దాన్ని బట్టి చూసినట్టయితే చాలా గొప్ప మార్పు వచ్చింది. గతంలో కుమార్ గారు చేసినటువంటి ఒక షార్ట్ ఫిలిం చూడడం జరిగింది. మత్తు పదార్థాల మీద ఆయన చేసిన షార్ట్ ఫిలిం చాలా బాగా వచ్చి సమాజానికి ఎంతో కొంత మార్పు తెచ్చే విధంగా చేసినటువంటి వారిని అభినందిస్తూ, ఇప్పుడు ఈ లఘు చిత్రం కూడా ఈ చిత్రం కూడా పూర్తి స్థాయిలో ఒక జీవన విధానం గత కొన్ని సంవత్సరాలు మనం ఏ రకంగా మారింది అనే దాన్ని పూర్తి స్థాయిలో అందరికీ అర్థమయ్యేది చూపించి, మార్పు ఇంకా మంచిది, మార్పు ఎప్పుడైనా మంచిదే అనే విధంగా చూపించే విధంగా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, ఇంతకుముందు చేసిన దానికంటే ఇంకా పూర్తి స్థాయిలో జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా మార్పు ఏ రకంగా వచ్చింది, ఆ మార్పు మంచి వైపు ఎలా మారింది అనే దాన్ని చూపిస్తూ ఈ సమాజంలో ఒక మార్పు కొరకు తనకు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ మళ్ళీ అతనికి చాలా గొప్ప అవకాశాలు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి ఈ సందర్భంలో గోదావరి కని గురించి చెప్పాలంటే కళలకు, కళాకారులకు, కళాభిమానులకు ఒక ఉరిటిగడ్డ, ఇది ఒక నిలయం. మరి గోదావరి కని కార్మిక క్షేత్రంలో అనేకమైనటువంటి అలజడులు, అనేకమైనటువంటి జరుగుయేవి పూర్వకాలంలో జాఫర్ జమానా నుండి. అంటే ఇది ఉద్యమాలకు, పోరాటాలకు కూడా పురిటిగడ్డ. మరి ఇక్కడ చైతన్యం అనేది చాలా గొప్పది. మరి ఇట్లాంటి అనేకమైనటువంటి గోదావరి కని చరిత్రను, మన గతంలో జరిగినటువంటి అలజడులను వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి, మార్పు ఎలా ఉంది, మార్పు ఏ రకంగా వచ్చింది, ఇట్లాంటి కథాంశాన్ని తీసుకొని ఒక చక్కటి లఘు చిత్రాన్ని మన కుమార్ పటేల్ నేతృత్వంలో, ఆయన పర్యవేక్షణలో తెలంగాణ ఫిలిం లైఫ్ ఫిలిం అనే దాన్ని సమర్పణతో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంత చక్కటి కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, అంతకంటే ముఖ్యంగా మన ముఖ్య అతిథి ఈ కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో మొహరం పండుగ వేడుకలు కులమత భేదాలు లేకుండా అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. కార్యక్రమంలో కులమతాలకు భేదం లేకుండా అందరూ సమానత్వంతో అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తారని రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ మైనింగ్ ఫ్యాక్టరీ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా గోదావరి కనికి రాగా ఆయనకు రామగుండం మున్సిపాలిటీ జంక్షన్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆర్కే గార్డెన్స్ లో మాల మహానాడు, యాదవ సంఘం, గౌడ సంఘం, సింగరేణి, సిపిఐ, ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీ, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కాక
అభిమానులు, ఇతర సంఘాలకు చెందిన ప్రతినిధులు పూలమాలలతో శాలువాతో మంత్రిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున్, ఐఎన్టీయూసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా, మాల మహానాడు సంఘం నాయకులు గుమ్మడి కుమారస్వామి, ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. కార్మికులు, మహిళలు, సోదరులు, సోదరిమణులకందరూ కూడా కృతజ్ఞతా భావంతో ఇక్కడి నుంచి పాదయాత్రగా మనం ఆర్కే గార్డెన్స్ కు బయలుదేరి అక్కడ వారి యొక్క సందేశాన్ని వారిని గౌరవించుకోవాలి.
రాష్ట్రంలో కార్మిక మంత్రిగా పనిచేశారు, కేంద్రంలో కూడా కార్మిక మంత్రిగా పనిచేశారు. కార్మికులకి, కర్షకులకి, రైతులకి అనేకమైనటువంటి వారి సమస్యలు చేస్తా ఉన్నాము. ఫజలుద్దీన్ గారు వారితో పాటు వారి యొక్క వచ్చినటువంటి పెద్ద మనుషులు గోమయ్య చంద్ర గారు, ఐఎన్టీసీ, బి మల్లికార్జున, బండి సదానందం గారు, బండి సదానందం గారు వేదిక మీదకి రావాలి. కాల్వ సంజీవ్ గారు, ఫజలుద్దీన్, ఇరుగల్ల కిషోర్ గారు, మగడి దీపక్ గారు ఎవరైతే వీళ్ళు వేదిక మీదకి రావాలి. హసన్ చిస్తి గారు వేదిక మీదకి రావాలి. మధు గారు, కొత్తూరు కృష్ణయ్య గారు, పెగడపల్లి రమేష్ బాబు గారు, వికార్ కృష్ణ గారు ఎక్కడో. మీరు సింగరేణి ప్రాంతం, మీ నాన్నగారు ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంత కార్మికులకు చాలా సేవలు చేసినారు. మీరందరూ తెలిసిన విషయం. ఇప్పుడు అందరూ కూడా ఇదే చెప్పినారు. సింగరేణి సంస్థను కాపాడడం, 1,00,000 ఉద్యోగాల రోజులలో కాపాడడం, దాని తర్వాత పెన్షన్ ఇప్పించడం, వారు ఎప్పుడు కూడా నిరంతరం కార్మికుల గురించి ఆలోచించేవారు. ఇంతకుముందు వెంకటరావు గారు చెప్పినట్టు 29,000 పట్టాలు గోదావరి కన్యలో ఇప్పించినారంటే అది కాకా వెంకటస్వామి గారే. 1,00,000 ఉద్యోగాలు కాపాడడము, 29,000 పట్టాలు ఇప్పించడము, మన జైపూర్ పవర్ ప్లాంట్ తీసుకురావడం, అక్కడ ఒక 5,000 ఉద్యోగాలు. ఇప్పుడే సీతారామరావు గారు చెప్పినట్టు గడ్డం కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల వైపు ఉంటుంది. ప్రజల ప్రేమ, ప్రజల ఆదరణ ఏదైతే గడ్డం కుటుంబం ఉందో అది కేవలం ప్రజలకు సేవ చేయడానికి అదే ఆలోచనతోని మీరు కాకా గారిని 4 సార్లు గెలిపించినారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నాకు ఒకసారి గెలిపించినారు. అంటే ఇక్కడ సిద్దిపేటలో 3 సార్లు, ఇక్కడ 4 సార్లు, నాకు ఒకసారి, నా కొడుకు ఒకసారి గెలిపించినారంటే కేవలం సింగరేణి కార్మికులు, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఏదైతే ప్రేమ కాకా కుటుంబం పైన ఉందో అది ఉన్నదని కాకా కుటుంబం వారికి ఈ ప్రాంతంలో గెలవడం జరిగింది. మొన్న ఎలక్షన్లో కూడా నార్త్ తెలంగాణలో అన్ని సీట్లు బీజేపీకి పోతే కేవలం పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అది కాకా వెంకటస్వామి కుటుంబం వంశీకి గెలిచింది. ఆ ఆధారంగా ఏదైతే ఉందో కాకా వెంకటస్వామి కుటుంబం పైన అదే వంశీ కూడా మొన్న పార్లమెంట్ లో మాట్లాడి రిటైర్డ్ సింగరేణి కార్మికులకు 140 కోట్ల రూపాయలు వారికి పెన్షన్ ఫండ్ కూడా ఇప్పించడం జరిగింది. దాని తర్వాత వారు పార్లమెంట్ లో మాట్లాడిన తర్వాత ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఎందుకు కార్మికులకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించడం లేదని చెప్పి కేంద్ర మంత్రివర్గంలో బడ్జెట్ స్పీచ్ చేసిన తర్వాత మొన్న కేంద్ర క్యాబినెట్ కూడా ఈ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఎంపీగా ఉన్నప్పుడు చాలా మంది అనుకున్నారు, అరే రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ రీఓపెన్ చేయాలి, చాలా కష్టంగా ఉంది ఇక్కడ. అప్పుడు ఆ టైంలో బీజేపీ టైంలో ఈ ప్లాంట్ ముందు వేసేసారు, దీన్ని టెక్నాలజీ చేంజ్ చేయాలి అని చెప్తే నేను పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటూ తెలంగాణ ఉద్యమం ముందుకు తీసుకెళ్తూ ఇప్పుడే మల్లికార్జున చెప్పినట్టు ఆ రోజులలో నాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పినప్పటికీ కూడా నాకు మంత్రి పదవి వద్దు, తెలంగాణ ముఖ్యం అని చెప్పి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అంతేకాక కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చాలా ఒత్తిడి చేసి తెలంగాణ గురించి కొట్లాడద్దు, మీరు నా వైపు ఉండాలని చెప్పి వారు ఎంత ఒత్తిడి చేసినా కానీ ఏకైక లక్ష్యం తెలంగాణ సాధించుకోవాలని చెప్పి అందరు కాంగ్రెస్ ఎంపీస్ అందరూ కూడా కలిసి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. మేము పార్లమెంట్ లో ధర్నా చేయడము, అందరి నాయకుల దగ్గరికి వెళ్ళి ఎందుకు తెలంగాణ ఇవ్వాలి, తెలంగాణ వలన ఏమి నష్టం ఉంది తెలంగాణకి అని చెప్పి వారందరికీ నచ్చి చెప్పడంలో కీలకమైన పాత్ర వేయడం జరిగింది. ఎప్పుడు కూడా ప్రజల కోసం ఆశించలేదు, కేవలం ప్రజల సేవ చేయాలని చెప్పి మీ అందరూ తెలిసిన విషయమే. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ అయినా కానీ వెంకటస్వామి ఫౌండేషన్ అయినా కానీ ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు కూడా
ఫర్నిచర్ కావాలన్నా కానీ, టీచర్లు కావాలన్నా కానీ, ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళ కోసం బోర్వెల్స్ కావాలన్నా కానీ వెంకటస్వామి ఫౌండేషన్ ద్వారా మా కుటుంబం వాళ్ళందరూ కూడా ఎప్పుడు ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేయడం జరిగింది. నేను ఇంతే కోరుకుంటున్నాను. ఈ మనకు అవకాశం వచ్చింది. ఎలాగైతే మా నాన్నగారు వెంకటస్వామి గారు కార్మిక శాఖ మంత్రి వర్గంలో ఉన్నప్పుడు, ఇప్పుడే మీ అందరికీ తెలిసిన విషయమే, సింగరేణి సంస్థ, రామగుండం ఫౌండేషన్ అన్ని కాకుండా వారు ప్రపంచంలో లేని పెన్షన్ స్కీమ్ కూడా కాకా వెంకటస్వామి గారు అప్పుడు అమలు చేయడం జరిగింది. కాకా గారు నిరంతరం ప్రజలు కార్మికులకు ఏం చేయాలి, కార్మికులకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి వారు ఎప్పుడు కూడా అన్ఆర్గనైజ్డ్ లేబర్ ఏదైతే ఉందో వారికి పిఎఫ్ కూడా ఆ రోజులలో వారు కార్మిక శాఖ మంత్రి వల్ల ఉన్నప్పుడు అది ప్రారంభం చేయడం జరిగింది. వారు అంతేకాక బీద ప్రజలకు ఎట్లా ఆదుకోవాలి, వారు యూనియన్ లేబర్ మినిస్టర్ రీహాబిలిటేషన్ ఉన్నప్పుడు మన దేశంలోనే ఈ రేషన్ షాప్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కాకా వెంకటస్వామి గారు తీసుకురావడం జరిగింది. అంటే ప్రజలందరూ కూడా ఏదైతే కాకా వెంకటస్వామి గారు వారు 75,000 గుడిసెలు ఇచ్చినప్పుడు వారి పేరు మార్చేశారు గుడిసెల వెంకటస్వామి అని చెప్పి. నేను ఎక్కడ పోనీ నేను ఇదే చెప్తా ఉన్నాను, అరే నేను కాకా తనివుని, కాకా గారు ఏదైతే ప్రజలకు సేవ చేశారో నేను కూడా అలానే సేవ చేస్తానని చెప్పి మీ అందరికీ ఎప్పుడు కూడా మాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ ఓపెనింగ్ అయినా కానీ, మన ఇక్కడ రామగుండం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మీ అందరికీ తెలిసిన విషయమే. గంటల కొద్దిగా ఆ రైల్వే గేట్ మూసేసినప్పుడు అందరూ కూడా ఇక్కడ అక్కడ నిల్చుండేవారు. కానీ నేను ఎంపీగా ఉన్నప్పుడు ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేపించి, కనెక్టింగ్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేపించి ఆ రామగుండం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా చేయించడం జరిగింది. ఆ రోజులలో ఇక్కడ రామగుండం ప్రాంతంలో సుమారు 400 కోట్ల రూపాయలు మంచినీటి పథకము, రోడ్ల పథకము ఆ రోజులలో నేను ఎంపీగా ఈ ప్రాంతానికి శాంక్షన్ చేయించడం జరిగింది. నిరంతరం ప్రజల సేవనే. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారం ఆపాలని, కన్నెపల్లి పంప్ హౌజ్ ద్వారా నీటిని పంపింగ్ చేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ 420 హామీలతో అధికారం చేపట్టి కన్నెపల్లి పంప్ హౌజ్ ద్వారా నీటిని పంపింగ్ చేసి రైతులకు సాగునీరు అందించే అవకాశం ఉన్నా ఇవ్వకుండా రైతుల పంట పొలాలను ఎండపెడుతుందని ఆరోపించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం లేకుండా వరద నీటిని సుందిల్లా, అన్నారం బ్యారేజీల వద్ద స్టోరేజ్ చేయవచ్చని, ఈ ప్రభుత్వం అది కూడా చేయడం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేవలం బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను బద్నాం చేయాలన్న ఆలోచన తప్ప రైతులకు సాగునీరు అందించాలన్న ఆలోచన లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కన్నెపల్లి పంపోజ్ నుండి నీటిని పంపింగ్ చేసి బ్యారేజీలను నింపాలని, అలాగే వరద నీటిని సుందిల్లా, అన్నారం బ్యారేజీలలో ఆపాలని డిమాండ్ చేశారు. వారం రోజులు సమయం ఇస్తున్నామని, అప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకుంటే బీఆర్ఎస్ పార్టీ పోరాటాలకు సిద్ధమవుతుందని హెచ్చరించారు. అలాగే జూలై 9న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి, ఆర్ఎఫ్సిఎల్, ఎన్టీపీసీ, బసంత్ నగర్ ఫ్యాక్టరీ పర్మనెంట్ కాంట్రాక్టు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా ఎత్తిపోసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్ళు అందించాలనేటువంటి విధంగా ఆలోచన చేసి ఆచరణలో పెట్టినారో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఆచరణ పెట్టాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఈరోజు కన్నెపల్లి పంప్ హౌస్లో 73,600 క్యూసెక్ల నీరు ఇలా వరద కొనసాగుతూ ఉన్నది. తెలంగాణ ప్రాంతంలో వర్షపాతం నమోదవుతూ ఉన్నది. ఇతర ప్రాంతాల నుంచి కూడా వరద వస్తున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో కన్నెపల్లి పంప్ హౌస్ మినిమము డ్రాడౌన్ లెవెలు 93 ఇప్పుడు నీళ్లు 96 మీటర్ల ఎత్తు నుంచి వెళ్ళి నీళ్లు పోతూ ఉన్నాయి.
ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పంప్ హౌజులు ఆన్ చేసి రోజుకు మినిమం 2 TMC వాటర్ అయినా కూడా ఎత్తిపోవడానికి అవకాశం ఉన్నది. ఏదో అబద్ధాలతోని అబద్ధపు ప్రచారాలతోని ఎన్నికల సమయంలో అక్కడ 80 పిల్లర్లు ఉంటే 2 పిల్లర్లు ఏదో డ్యామేజ్ అయినాయి కదా, వాటిని సాకు చూపి ఈ యొక్క ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ యొక్క వాటిని పిల్లర్లను మరమ్మతు చేయకపోగా వచ్చినటువంటి నీళ్లను ఇలా సముద్రంలో కలిసే విధంగా చేస్తూ ఉన్నారు. వీళ్లకు కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ మీద బురద చల్లడము, కేసీఆర్ గారికి వచ్చినటువంటి పేరును మళ్ళీ ఎట్లా దాన్ని తీసేయడం అనే ఆలోచన తప్ప వీళ్ళకు రైతుల మీద ప్రేమ లేదనేది ఇలా అర్థమవుతూ ఉన్నది. మేము ఆ రోజు 180 కిలోమీటర్లు పాదయాత్ర చేసినాం ఈ యొక్క ఎండిపోయినటువంటి గోదావరి నుండి. మళ్ళీ అలా ఎండిపోయే ఉన్నది ఈ వర్షాకాలంలో కూడా. ఈ నీళ్లు రేపు రాబోతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సుందిల్లా బ్యారేజ్ కానీ అన్నారం బ్యారేజ్ కానీ నీళ్ళను ఆపడానికి అవకాశం ఉన్నది, మరి ఎత్తిపోయడం లేదు. రేపు ఆ సుందిల్లా అన్నారం బ్యారేజ్లలో నీళ్లు ఆపకపోతే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున రామగుండం నియోజకవర్గంలో ఉద్యమ కార్యాచరణ తీసుకుంటుంది. ఎందుకంటే ఈ గోదావరిని 5 ఏళ్ల పాటు సముద్రాన్ని తలపించే విధంగా చూసినాం. ఇక్కడి ప్రజలందరూ కూడా రామగుండం నియోజకవర్గ ప్రజలు కానీ, ధర్మపురి నియోజకవర్గ మంత్రి నియోజకవర్గ ప్రజలు కానీ దాన్ని ఆస్వాదించి పడవలలో ఇక్కడ మత్స్యకారులు అనేక మంది బతికింది, అనేక కుటుంబాలకు జీవనోధారమైంది ఈ గోదావరి. ఇటువంటి పరిస్థితులలో మేము ఇలా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ యొక్క ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వెళ్ళి పంపింగ్ స్టార్ట్ చేయాలి. ఈ వరదలు గోదావరి నుండి వచ్చేటువంటి వరదలను సుందిల్లా బ్యారేజ్, అన్నారం బ్యారేజ్ దగ్గర తప్పకుండా ఆపి సముద్రాన్ని తలపించేటువంటి విధంగా గోదావరిని 365 రోజులు నిండు కుండలాగా ఉండేటువంటి విధంగా చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎన్టీపీసీ, కేశవరాం, అదేవిధంగా సింగరేణి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు ఈ యొక్క సమ్మెలో పాల్గొనాలని, ఈ సమ్మెకు మేము సంపూర్ణంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అన్ని జేఏసీ సంఘాలకు సంపూర్ణమైన మద్దతు ఈ సందర్భంగా తెలియజేస్తాము. ప్రజాభిమానాన్ని ఎవ్వరూ ఆపలేరని నిన్న జరిగిన మంత్రి వివేక్ వెంకటస్వామి సన్మాన సభ విజయవంతంకు కృషి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి ధన్యవాదాలు తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సన్మాన సభకు ఎవ్వరూ సహకరించకుండా కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం నాయకులు అడ్డుపడే ప్రయత్నం చేశారని, కానీ ప్రజాభిమానం కలిగిన నాయకుడిని ఎప్పుడూ ప్రజల అభిమానం ఉంటుందని నిన్నటి సభ నిరూపించిందని అన్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఈ ప్రాంత ప్రజలకు సేవలు చేసిన కాకా కుటుంబం రాజకీయంగా ఇక్కడ ఎదగకుండా కొందరు చూడాలని కుట్రలు పన్నుతున్నారని, మంత్రి సన్మాన సభకు కనీసం ఫ్లెక్సీలు కూడా కట్టకుండా అడ్డుపడ్డారని ఆరోపించారు. అయినా ప్రజాభిమానం ముందు వారంతా ఓడిపోయారని తెలిపారు. నిన్నటి సభలో మంత్రి ఇసుక దోపిడీని అరికట్టి ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాను వచ్చేలా చూస్తానని,
తెలిపారని, అలాగే ఈ ప్రాంతంలోని ఎన్టీపీసీలో జరుగుతున్న బూడిద దోపిడీని కూడా అరికట్టాలని, ఎన్టీపీసీ యాజమాన్యం బూడిద వ్యాపారాన్ని కొందరు అక్రమార్కుల చేతుల్లో పెట్టిందని, ఎన్టీపీసీ యాజమాన్యం బూడిద వ్యాపారాన్ని వారి చేతుల్లోకి తీసుకొని ఎన్టీపీసీ భూ నిర్వాసిత నిరుద్యోగ యువతకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మీరొక్కరే కాదని, ఇక్కడ 40 సంవత్సరాలుగా కష్టపడి పార్టీని నిలబెడితే చీమలు పెట్టిన పుట్టలోకి పాములు చొరబడినట్లుగా మీరు వచ్చి చొరబడ్డారని గుమ్మడి ఆగ్రహం వ్యక్తం చేశారు. సహకరించినటువంటి కార్మిక సంఘాలకు, కుల సంఘాలకు, పౌర సమాజానికి, ఐఎన్టీసీ కాంగ్రెస్ అభిమానులకు, మైనార్టీ సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా ఒక వర్గం సహకరించకపోయినప్పటికీ ప్రజలు చూపెట్టినటువంటి ప్రేమ ఆప్యాయతలు చిరస్మరణీయం, మరోరానిది. ప్రజల అభిమానం ముందు నాయకులు ఎవరు సహకరించినా సహకరించకపోయినా ప్రజల అభిమానాన్ని సురగొన్న నాయకుడికి ఘనస్వాగతం చెప్పినటువంటి ప్రజలందరికీ కూడా జయజయలు పలుకుతూ వారికి శిరస్సు వంచి 2 చేతులతో జోడించి నమస్కారం చేస్తున్నాం సమాజానికి. మాకు రాష్ట్ర మంత్రివర్గంలో ఒక మంత్రిగా ఉన్నటువంటి ఒక దళిత నాయకుడు స్వర్గీయ కాకా వెంకటస్వామి వారసత్వాన్ని పురిపుచ్చుకొని రాజకీయాల్లో తనకంటూ ఒక ఒరవడిని సృష్టించుకొని అంచెలంచెలుగా రాజకీయంగా ఎదుగుతున్నటువంటి ఒక వ్యక్తిని కొన్ని శక్తులు అణచాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాభిమానం ముందు ఆ శక్తుల ఎత్తులు పనిచేయవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా మంత్రివర్గం మంత్రి గారి యొక్క ఫ్లెక్సీలను కూడా పెట్టనీయకుండా మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఇన్ఛార్జ్ కమిషనర్ అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ గారు రాజకీయ ఒత్తిళ్లకు భయపడి మరి మా ఫ్లెక్సీలు తీసేసినటువంటి వైనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ యొక్క సంస్కృతి చాలా మంచిది కాదు. ఒకరికొకరు సహకరించుకోవాలి. అందరం కలిసి ఉంటే బలమవుతాం, విడిపోతే ఓడిపోతామన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకొని ప్రజల మీద అపారమైన గౌరవంతో ప్రజల విశ్వాసాన్ని చురగొలాలన్నటువంటి ఒక తాపత్రయం, ప్రజాసేవ చేయాలి, ఈ సమాజానికి మనం ఉపయోగపడాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో మన రాష్ట్ర మంత్రివర్యులు పనిచేస్తున్నారు. మరి వారు నిన్న కూడా వారి యొక్క స్పీచ్లో చెప్పారు, మరి ఇసుక ఏ విధంగా దోపిడీ జరుగుతుంది రాష్ట్రంలో, ఆ డబ్బు ప్రతి పైసా కూడా ప్రభుత్వ ఖజానాకు రావాలి, ప్రజలకు చెందాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఇలా ఉక్కుపాదం మోపుతున్నాడు ఇసుక మాఫియా పైన. మరి అదేవిధంగా మేము కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం, ఎన్టీపీసీలో ఎవరికైతే బూడిద కాంట్రాక్ట్ వచ్చిందో వాళ్ళందరూ కూడా యథావిధిగా వాళ్ళు పనిచేసుకునే విధంగా ఎన్టీపీసీ యాజమాన్యం పనిచేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ఏకఛత్రాధిపత్యం నడవడానికి వీల్లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రభావిత గ్రామ ప్రజల నిరుద్యోగ యువతకు ఆ బూడిద అమ్ముకునేటువంటి అధికారాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కల్పించాలి. ఎన్టీపీసీ యాజమాన్యం దానికి తక్షణమే సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే మేము దీన్ని తప్పకుండా న్యాయస్థానంలో పోరాటం చేస్తాం. వారు ఎవరైతే నిర్వాసిత గ్రామాలు ఉన్నాయో అక్కడ యువతకు చెందాల్సినటువంటి మరి ఈ బూడిద వ్యాపారం కేవలం కొంతమంది గుప్పిట్లో పెట్టుకొని పోలీసు అధికారులను దగ్గర పెట్టుకొని ప్రభుత్వ పోలీసు యంత్రాంగం ద్వారా భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక అప్రజాస్వామికమైనటువంటి వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ యొక్క చీకటి వ్యాపారాన్ని బట్టబయలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్ సంస్థలు మరి నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయని కూడా నేను ఈ ప్రభుత్వాన్ని మన నిఘా సంస్థలని అడుగుతున్నాం మీ ద్వారా. తప్పకుండా ఇలాంటి అక్రమాలకు ఎవరు పాల్పడ్డా మేము చెప్తున్నాం, వారం రోజుల్లో ఈ యొక్క బూడిద దందాపై చర్య తీసుకోకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు మేము పూనుకుంటామని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం. దీనికి మాత్రం వెనక్కి పోయే సమస్య లేదు. మా యొక్క ఫ్లెక్సీల నాయకులకు కూడా
మేము ధన్యవాదాలు చేస్తున్నాం. రేపు మీరు ప్రజా జీవితంలోకి వస్తారు, మరి మీకు భవిష్యత్తు ఉంది అని మీరు అనుకున్నప్పుడు మీరు ఇలాంటి వివాదాలకు కేంద్ర బిందువు కావద్దని కూడా ఈ సందర్భంగా హితవు చేస్తున్నా. ఇది సరైన సంస్కృతి కాదు, సరైన పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నా. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే మీరు ఒక్కలే కాదు కదా కాంగ్రెస్, మేము కూడా మా రక్తాన్ని దారబోసినాం పార్టీ కొరకు. మీ త్యాగం ఏమున్నది? చీమలు పెట్టిన పుట్టలో పాములు వచ్చినాయి. ఇది సరైన విధానం కాదు. మీ విధానాలను మార్చుకోకపోతే తగినటువంటి మూల్యం మీరు చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా సవ్యంగా మనం చేస్తున్నాం. హెచ్చరిస్తలేను, సవ్యంగా మనం చేసుకున్నా. మీ మనసు మార్చుకోండి. ఈ యొక్క దంద వైఖరి, ఈ ఈ యొక్క సంకుచిత భావాన్ని విడనాడవలసిందిగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా. మాట్లాడమంటే ఎవరైతే అడ్డుకున్న వాళ్ళకు వాళ్ళకి జరుగుతుంది షాక్. వాళ్ళ ఇక్కడైనా పరివర్తన చెందుతారని మేము భావిస్తున్నాం. పేర్లు అవసరం వచ్చినప్పుడు చెప్తున్నాం. ఆ వ్యక్తులు ఎవరు, ఆ శక్తులు ఎవరు, ఆ కథ ఏందనేది కూడా త్వరలో ఎపిసోడ్ వాడగా సీరియల్గా వస్తూ ఉంటుంది. మెసేజ్లు పెట్టినా. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.